సైకలాజికల్ వార్ అది చాలా ప్రమాదకరం. మనం భయంతో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా భయపెడుతుంది. నిన్న బోండావమాని అలాగే భయపెట్టింది. వాస్తవంగా సతీష్ అనేటువంటి వాడు రాయిదాడి చేశాడు. వాడికి తోడున్నటువంటిది వాడిని నడిపించింది దుర్గారావు. ఆ దుర్గారావు బోండావమా మనిషి. ఇది మనం ఎవరూ చెప్పాల, పోలీసులు ఎవరు దర్యాప్తులో తేల్చాల. ఈనాడు ఆంధ్రజ్యోతి ముందే విప్పి చెప్పేసినాయి. తద్వారా దాంట్లో బోండావమా పాత్రకి పోలీసులు ఎక్కువ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేకుండా రూట్ చూపించేశారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంటే ముందే. నెంబర్ 1. దాంతో బోండావమాకి అప్పటి నుంచి కంగారు పుడుతోంది. బోండావమా నిన్న సెంట్రల్ కార్యాలయంలో కూర్చుని ఉండగా పోలీసులు అక్కడికి వచ్చారు. దాంతో అర్జెంటుగా ఆయన బయట కార్యకర్తలందరినీ పోగేసి అక్కడ హడావిడి చేస్తూ కార్యకర్తలు ఈలోపు సైలెంట్గా ఆయన అక్కడి నుంచి జంప్ అయిపోయారు. తర్వాత ఆయన ఏదో రాధా ఇంటికి తీసుకెళ్లారు, చెనుపాటి సీను తీసుకెళ్లారు, లేకపోతే ఇంకెవరు తీసుకెళ్లారో అని చెప్తున్నారు. అది పక్కన పెడదాం. బట్ ఏంటి అసలు పాయింట్ అంటే అక్కడ భయపడ్డం. సీన్ కట్ చేస్తే పోలీసులు వచ్చింది ఆయన అరెస్ట్ చేయడానికి కాదు. షాడో పార్టీస్ అని ఎక్కడ జనం మొబిలైజ్ అవుతుంటే ఆ ఏరియాకి పోలీసులు వస్తారు, వీడియో షూట్ చేస్తూ ఉంటారు. ఎన్నికల సంఘానికి అది అందిస్తూ ఉంటుంటారు. అంటే అక్కడ ఏదైనా తేడా జరిగితే ఇమీడియట్గా చూడటానికి ప్రతి పెద్ద కార్యక్రమం దగ్గర లేదా ఓ పార్టీ కార్యాలయాల దగ్గర షాడో పార్టీలు అనేటువంటిది సహజంగా మొబిలైజ్ చేస్తారు. అలా వచ్చిందని చూసి ఈయన కంగారు పడిపోయారు. ఫస్ట్ బేసిక్గా సతీష్ వాంగ్మూలం ఇంకా తీసుకోవాలి. సతీష్ వాంగ్మూలం తర్వాత దుర్గారావుని అరెస్ట్ చూపించాలి. దుర్గారావు ప్రస్తుతం 4 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. పోలీసులు ఎత్తుకెళ్లారని చెప్పి ఒక పక్కన చెప్తున్నారు. చివరికి హౌస్ అదే పోలీస్ స్టేషన్లు ఇవన్నీ సెర్చ్ కూడా చేశారు. మరి అతను ఎక్కడ దాచారనేది తెలియదు. ఆ దుర్గారావు అనేటువంటి వ్యక్తి వాంగ్మూలం తీసుకోవాలి. ఆ తర్వాత బోండావమా దగ్గరికి రావాలి. అంతే తప్పించి డైరెక్ట్గా బోండావమాని అరెస్ట్ చేయరు. ప్రస్తుతం కోర్టులో ఉంది ఆ ఇష్యూ. ఈ లోపుగా ఆయన కంగారు పట్టడం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైంది.